హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం కార్ని యూజ్ చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ నాయిస్, వైబ్రేషన్స్, పవర్ ల్యాగ్, స్మోక్ అండ్ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ మొదలైనవి. మీరు గమనించవచ్చు, నా కార్ స్టార్ట్ చేసినప్పుడు కాస్త టైం తీసుకుంటుంది. ఇంకా ఇంజిన్ నాయిస్ అబ్జర్వ్ చేయండి. మీకు క్లియర్గా వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి కదా. మీ కార్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో చెప్తాను. నా కార్లో డీజిల్ ఆల్మోస్ట్ అయిపోయింది. 2 లీటర్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది. ముందుగా నా కార్ని కొంత దూరం వరకు డ్రైవ్ చేస్తాను. అప్పుడు ఇంజిన్ టెంపరేచర్ కాస్త పెరుగుతుంది. ఇంజిన్ టెంపరేచర్లో ఉన్నప్పుడు మాత్రమే డీజిల్ పర్జ్ని యూజ్ చేయాలి. ఇప్పుడు నేను డీజిల్ పర్జ్ పైనాపిల్ బాటిల్ని ఫ్యూల్ ట్యాంక్లో పోస్తున్నాను. ఇప్పుడు కార్లో ఉన్న ఫ్యూల్ మొత్తం ఎంటీ అయిపోయేంత వరకు డ్రైవ్ చేస్తాను. ఫ్యూల్ ఎంటీ అయిపోయిన తర్వాత రీఫిల్ చేయడానికి నేను కొంత ఫ్యూల్ని క్యారీ చేస్తున్నాను. ట్యాంక్లో 2 లీటర్ ఉంది కదా, ఒక 40-50 కిలోమీటర్ వస్తుంది అనుకున్నాను. కానీ 120 కిలోమీటర్స్ వరకు ఫ్యూల్ ట్యాంక్ ఎంటీ కాలేదు. దీనివల్ల నాకు తెలిసింది ఏంటి అంటే, రిజర్వ్లోకి వచ్చిన తర్వాత కూడా అట్లీస్ట్ ఒక 100 కిలోమీటర్ వరకు డ్రైవ్ చేసుకోవచ్చు అని. అసలు మన టాపిక్లోకి వస్తే, మన కార్లో యూజ్ చేసే ఇంజిన్ని ఐసీ ఇంజిన్ ఆర్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటారు. కార్లో కంబషన్ జరిగితేనే పవర్ జనరేట్ అవుతుంది. ఆ పవర్ని యూజ్ చేసి మన కారు మూవ్ అవుతుంది. కంబషన్ జరగాలి అంటే ఇంజెక్టర్స్ ఫ్యూల్ని కంబషన్ ఛాంబర్లో స్ప్రే చేయాలి. ఇంజెక్టర్స్ రెగ్యులర్గా క్లీన్ చేస్తేనే అవి ఫ్యూల్ని కరెక్ట్గా స్ప్రే చేయగలవు. సో డీజిల్ పర్జ్ ఇంజెక్టర్స్ని ఒక డిటర్జెంట్ లాగా పనిచేసి ఇంజెక్టర్స్ని క్లీన్ చేస్తుంది. దీనికి మనం చేయాల్సింది ఒకటే, డీజిల్ పర్జ్ని ఫ్యూల్ ట్యాంక్లో పోసిన తర్వాత లోవర్ టు మీడియం అంటే 30-40 కిలోమీటర్ స్పీడ్లో డ్రైవ్ చేయాలి. డీజిల్ పర్జ్ని మీరు ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత అయినా అందులో మిక్స్ చేసి యూజ్ చేయొచ్చు. బట్ మీ ఇంజెక్టర్స్ చాలా రోజులుగా సర్వీస్ లేదా క్లీన్ చేయలేదు అంటే నా మెథడ్ ట్రై చేయొచ్చు. మొత్తానికి ట్యాంక్లో ఫ్యూల్ అయిపోయింది. ఎయిర్ లాక్ తీసి ఫుల్ ట్యాంక్ చేయించాను. ఈ మెథడ్ వర్క్ అవుతుందా అంటే నాకు వర్క్ అయింది. క్యాబిన్ నాయిస్ చాలా రెడ్యూస్ అయింది. ఇంజిన్ వైబ్రేషన్ చాలా వరకు తగ్గాయి. స్మోక్లో డీజిల్ స్మెల్ తగ్గింది కొంచెం. నేనైతే ప్రోడక్ట్ని సజెస్ట్ చేస్తాను. బట్ ఓవర్గా యూజ్ చేయకండి. సర్వీస్ చేసినప్పుడు యూజ్ చేస్తే సరిపోతుంది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నమః ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.